ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే నాయని గారు సతీమణి గారితో కలిసి ఇక్కడ పూజా కార్యక్రమంలో ఉండడం జరిగింది. మాట్లాడదాం ఆయన గారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎట్లా అనిపించింది సార్ ఈ ధ్వజస్తంభం ఇట్లా పునఃప్రతిష్ఠ, మీరు కుటుంబం అంతా ఇక్కడ ఉన్నారు, ఎట్లా అనిపించింది ఈ సమయానికి? అమ్మవారు మాకు ఇచ్చిన అదృష్టం, ఒక వరం తిరిగా భావిస్తున్నాం. మా హాయంలో ఈ కార్యక్రమాలన్నీ భద్రకాళి అమ్మవారి చెరువు 70 ఏళ్ల కింద డిసిల్ట్ చేసడం జరిగింది. మళ్ళీ నా హాయంలో ఇప్పుడు నేను నాతో చేయించడం అనేది నా అదృష్టం. గజస్తంభం ప్రతిష్టాపన, అంతేకాకుండా మాడవీధులు, ముఖ్యంగా మాడవీధులు అంటే ఇట్లా తిరుపతిలో ఉన్నటువంటి దాన్ని తిరిగి అంత పెద్దగా చేయాలనే ఆలోచనతోటి చాలా చక్కగా శిల్పులు కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి, ఆర్కిటెక్ట్ని పిలిచి మాడవీధులు కూడా చేస్తున్నాం. అదేవిధంగా అమ్మవారికి రథము కూడా సుమారు ₹1,00,00,000 చాలామంది దాతలు, అందులో నేను కూడా ఒక వ్యక్తిని దాతగా, అలా విజయ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కొంతమంది 3-4 కలిసి ₹1,00,00,000 ఆ కార్యక్రమానికి కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి, దసరా లోపల రథం అందియాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా అంటే అధికారం వేరు, దైవభక్తి వేరు, కానీ ఇక్కడ మీరుండి ఇంత ఖర్చు పెట్టారు, అందరితో కలిసికట్టుగా ధర్మకర్తలు కానివ్వండి వీళ్ళంతా ఏక సమయంలో అవడం అసలు ఇంత తొందరగా అవుతుందని కూడా ఎవరు అనుకోలేదు. ఇది ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు? మనసుంటే మార్గం ఉంటుందమ్మా. చెయ్యాలనే ఒక సంకల్పం ఉండాలి. ఉంటే తప్పకుండా అమ్మవారు ఆశీర్వాదంతో ఎన్నడూ చూడని విధంగా నా టర్మ్ లోపట మాడ వీధులు కంప్లీట్ చేసేసి అమ్మవారికి నాతో చేయిస్తారని చెప్పి నేను నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. మేడం నమస్తే మేడం, ఎట్లా అనిపించింది మీరు ఇట్లా ఇక్కడ చేయడం? మీరు ఇక్కడ ఉన్నారు, పాల్గొన్నారు, అంటే ఎమ్మెల్యే గారు సతీమణి గారు కాకుండా భక్తురాలుగా ఎప్పటి నుంచో వస్తా అని చెప్తున్నారు, కానీ ఇలాంటి ఘట్టంలో ఉండడం అనేది ఎంతో అదృష్టం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా జరుగుతుంటే నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది. చాలా హ్యాపీగా ఉందండి. భావోద్వేగానికి కూడా గురవుతున్నారు కొంచెం. అవును, చాలా సంతోషంగా ఉంది. భక్తులందరికీ నా శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా, ఇంతటి మహాత్మ ఘట్టంలో ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి అధికారం పక్కకు పెడితే ఒక భక్తురాలుగా ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి కూడా గురవడం జరుగుతుంది. నిజానికి కూడా ధ్వజస్తంభం అనేది చాలా ఏళ్ల తర్వాత జరుగుతూ ఉంటుంది. ఒక 50 సంవత్సరాలకు ఒక్కసారి ఇట్లా పునఃప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో మేము ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. నమస్తే సార్. నమస్తే అమ్మ అందరికి. ఎట్లా అనిపించింది సార్ ఈ కార్యక్రమం? 50 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో మీరు ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి గొప్ప అవకాశం ఇప్పుడు ఉన్న ప్రజలకు అందరికీ దక్కడం, అది ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే శేషయ్య గారు, మిగతా చైర్మన్, టెంపుల్ చైర్మన్, అలాగే ధర్మకర్తలు అందరూ దీన్ని గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చేయాలా, అభివృద్ధి చేయాలా అనే ఆలోచనతోటి చేసుకోవడం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం గడిచిన 2 సంవత్సరాలలో తొందరగా ఫినిష్ అవ్వడం ఎవరు అనుకోలేదు ఇంత తొందరగా అవుతుందని. ఇక్కడ ఉన్న భక్తులందరూ అదే అంటున్నారు. సో మాలాంటి యువతకి ఇట్లాంటివి చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అది భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో, ఎందుకంటే ఇంత గొప్ప ఆలయంలో జరగడం ప్లస్ ఇది చూడడం మాలాంటి వాళ్ళకి తరతరాలకి గుర్తుండిపోయేలాగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటివి చూడడం ఇక్కడ మనం చూసుకుంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆలయ వీళ్ళు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి ఏర్పడడం, ఈ ధ్వజస్తంభం, ఇదంతా ఎట్లా అనుకుంటున్నారు, ఎలా భావిస్తున్నారు? అదే ధ్వజస్తంభము తో పాటు అలాగే రథం కూడా చేయబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే భద్రకాళి అమ్మవారే ఇది తనంతకు తానే చేయించుకోవడంగా మేము కూడా భావిస్తున్నాము. ఎందుకంటే ఎప్పటి నుంచో అభివృద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు, కానీ అది జరగకపోవడం, గవర్నమెంట్ రాగానే కూడా ఎమ్మెల్యే గారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే చూసుకుంటా పెరిగిన వాళ్ళు, అట్లాంటిది ఎట్లయినా ఇది చేయాలి, ఇంత మంచి ఆలయం ఉంది, దీన్ని చుట్టుపక్కల అంతా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ముందుకు రావడం, అలాగే ధర్మకర్తలు కూడా దీన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయడము, వీళ్ళే పాల్వంచకి వెళ్ళి అక్కడ ఈ ధ్వజస్తంభం కూడా చూసి తీసుకురావడం, 4 రోజులలో దీన్ని శంకరాచార్య అనే కూడా శిల్పి దాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. అవన్నీ దగ్గరుండి చూడడం మాలాంటి యువతకు చాలా సంతోషం, ఎందుకంటే ఆయన కూడా
దాదాపు 70 years ఉంటాయి. అట్లాంటి ఆయన చేస్తున్నారు. ఆయన దగ్గర కూడా యువత ఎవరు చెక్కేటో లేరన్నారు. ఆయన స్వయాన ఆయననే చేయండి. సో ఇవన్నీ మాలాంటి జనరేషన్ కూడా చూసి నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రాజకీయాలు వేరు, దైవభక్తి వేరు. కుటుంబ సమేతంగా మీరు, మీ పాపద, మీ భార్య, మీరు అందరు కుటుంబం అంతా పార్టిసిపేట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? తప్పకుండా అందరం కుటుంబ సమేతంగానే భద్రకాళి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా మా కుటుంబం ఇక్కడ తప్పకుండా అమ్మవారి దర్శనంతో ఏ పనైనా కార్యక్రమం చేస్తారు. సో దానివల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇదే కాదు, మిగతా ఏ కార్యక్రమం అయినా తప్పకుండా కుటుంబంతో వస్తాం. నా డాటర్ కూడా, తనకు కూడా భద్రకాళి అమ్మవారు అంటే ఎంతో గౌరవం ప్లస్ అభిమానం. తప్పకుండా ఇంట్లో అందరిని అడుగుతుంటుంది వెళ్దాము అని చెప్పేసి తనంతకే తను చాలా సంతోషంగా ఉంది. విన్నారు కదా, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మేమైతే కుటుంబ సమేతంగా అందరం కూడా పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఇట్లా ఉండడం, యువత ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవచ్చు. ఇలాంటి నేర్చుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో మేము ఉండడం మా అదృష్టంగా చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ. కీప్ వాచింగ్. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం ఆలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా అయితే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ అయితే జరిగింది. చాలా చక్కగా వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అతిరథ మహారాజులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఆ ధ్వజస్తంభంలో ఉన్నటువంటి నవధాన్యాలు ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అమ్మవారి అలంకరణ చాలా ప్రత్యేకంగా చేయడం జరిగింది. 50 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ధ్వజస్తంభం ఏదైతే పునఃప్రతిష్ఠ ఉంటుందో ఆ కార్యక్రమంలో పాల్గొనడం భక్తులు ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. అదే సమయంలో అమ్మవారి దర్శనం అనేది చాలా ఎంతో భాగ్యం చేసుకుంటే ఇలాంటి ఘట్టంలో పాల్గొనడం జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, అమ్మవారిని చాలా ప్రత్యేకంగా అన్ని రకాల పూలతో అయితే అలంకరించడం జరిగింది. నిండుగా ఎంత చక్కగా ఉన్నారు. ఎంత కష్టంలో ఉన్నా సరే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే తమ కష్టం తొలగిపోతుందని ఇక్కడ నుంచే కాదు, దేశమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చాలా మంది ఇలవేల్పుగా పట్టింద కొంగు బంగారం లాగా అమ్మవారు అయితే కోరికలు తీస్తూ ఉంటారు. ఎంతటి కష్టం వచ్చినా సరే అమ్మవారిని ఒక్కసారి అమ్మ అని పిలిస్తే చాలు తమ కష్టం పోతుందని భావించే ఎంతో మంది అమ్మవారిని నమ్ముకున్న వారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, ఏ బిజినెస్ కానివ్వండి, ఏ రంగంలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం తర్వాత సినిమాలు హిట్ అవ్వడం కానివ్వండి, బిజినెస్లో ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఉద్యోగంలో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతానం కోసం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దినదినాభివృద్ధి లాగా ఇక్కడ ఆలయంలో పెద్ద ఎత్తున వచ్చి భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆలయాన్ని కూడా పెద్దగా ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. దసరా వరకు కూడా ఇక్కడ పనులు పూర్తి చేసి భక్తులందరికీ కూడా అన్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది.